నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక స్తరం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఛానల్ తరపున జన్మదిన శుభాకాంక్షలు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అనాలిసిస్. నారా చంద్రబాబు నాయుడు ఆయన సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అంటే ఏ రకమైనటువంటి పార్టీ అయినా, నాయకుడైనా, వ్యక్తి అయినా వారి యొక్క అంతరంగంలో ఉంది ఎరిగి ఆయన ముందుగానే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహాన్ని రచించడంలో ఆయన చాలా సిద్ధహస్తులు. ఒక స్పెషల్ పర్సన్ కింద చెప్పుకోవచ్చు. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయాలకు అతీతంగా ఆయన్ను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు పెట్టినటువంటి ట్వీట్స్ ఒక ఉదాహరణగా మనం చెప్పొచ్చు. అంటే రాజకీయంగా ఆయన ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నారు, ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఆయన ప్రయాణం అనేది కొనసాగుతూ వస్తుంది. ఇలాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీని లీడ్ చేయటంలో కానీ, పార్టీని మరి ముఖ్యంగా క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులు కలిగినటువంటి ఒక పొలిటికల్ ఫ్యాక్టరీ అనేది తయారు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. ఇలాంటి క్రమంలో ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అన్నిటిని కూడా దాటుకుంటూ ఆయన ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి సందర్భంలో హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశారనేది అందరికీ తెలుసు. హైదరాబాద్ వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి ఒకవేళ హైటెక్ సిటీ వైపు వెళ్తే చంద్రబాబు నాయుడే గుర్తొస్తారు. అంటే సాంకేతిక పరంగా హైదరాబాద్ నగరాన్ని ఆ విధంగా డెవలప్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇలాంటి సందర్భంలో ఆయన పొలిటికల్ జర్నీలో ఎన్నో అవమానాలు, మరెన్నో చిత్కారాలు, ఎన్నో విజయాలు, ఎన్నో నిందలు, ఇలా చాలా ఉన్నాయి. 2003వ సంవత్సరంలో అలిపిరి దగ్గర జరిగినటువంటి ఘటన, అలాగే 2023 అప్పటి నుంచి చూస్తే 2023లో ఆయన అరెస్ట్, అంటే ఎన్నికలకు ముందు, అవన్నీ కూడా ఆయన్ను మరింతగా బలపరిచేలా చేసినటువంటి అంశాలని చెప్పొచ్చు. ఇలాంటి క్రమంలో తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం 4 దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీలో ఎన్నడూ లేని విధంగా తన కుమారుడికి పట్టాభిషేకం అన్నట్లుగానే ఆయన కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు. అలానే చంద్రబాబు నాయుడు రాజకీయాల నుంచి తప్పుకుంటారనేది కాదు, వయసు మీద పడుతుంది, దానికి సంబంధించి ఆయన కాస్త ఒక రకమైనటువంటి విధానంలో వెళ్తున్నారు కాబట్టి యువ నాయకులకు ప్రాధాన్యతనివ్వాలి. దానికి సంబంధించి ఎప్పటి నుంచో లోకేష్ను తమ నాయకుడిగా పేర్కొంటూ ఆయన్ను ప్రపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. ఇట్లాంటి క్రమంలో ఆయన ఇన్నాళ్ళు రాజకీయ జీవితంలో ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు, సొంత పార్టీ నేతల ద్వారా, అలాగే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతల ద్వారా. ఇలాంటి క్రమంలో 2024లో జరిగినటువంటి కొన్ని పరిణామాలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఏదైతే ఎన్నికలకు ముందు ఆయన అరెస్ట్ జరిగిందో ఆ సమయంలో, అంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే గతంలో జరిగినటువంటి పరిణామాలు, కొన్ని విజయాలు, కొన్ని అపజయాలు. 2019 ఎన్నికల్లో కేవలం 20కి పైగా సీట్లు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. మరి 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ తరపున 135 స్థానాలను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ. ఇట్లాంటి క్రమంలో 2024 ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలు, అంటే ఆ అరెస్టుతోనే మరింతగా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి విధానంలో ఒక రకమైనటువంటి స్ట్రాంగ్ జర్నీ అనేది కొనసాగుతూ వస్తుంది. ఇలాంటి క్రమంలో కూటమి ఏర్పడటానికి, అలాగే కూటమి విజయం సాధించడానికి, అధికారంలోకి రావటానికి చంద్రబాబు నాయుడుకు చేదోడు వాదోడుగా
బలమైనటువంటి వ్యక్తిగా, శక్తిగా పనిచేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇలాంటి క్రమంలో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు జర్నీ ఏ విధంగా ఉండబోతుంది, ఆయన ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తారు అనేది. రాజకీయ చాణక్యుడిగా పేరు పొందినటువంటి వ్యక్తి, విజనరీ లీడర్, ముందు చూపు కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనే ముద్ర ఒకటి పడింది. ఇట్లాంటి క్రమంలో జాతీయ రాజకీయాల్లోకి ఖచ్చితంగా అడుగు పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు. గతంలో జరిగినటువంటి పరిణామాలు కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఏదైతే ఎన్డీఏ కన్వీనర్గా ఆయన పనిచేసినటువంటి సందర్భంలో ఒక రకంగా చెప్పాలంటే చాలామందిని ఎంపిక చేసేటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అదే బాధ్యతను చంద్రబాబు నాయుడుకు అప్పగించబోతున్నారు అనేది జాతీయ రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి స్థాయిలో చర్చ జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రాబోయే రోజుల్లో. 2029 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి మరొకసారి విజయాన్ని సాధించి అధికారంలో ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. ఇట్లాంటి క్రమంలో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు లాంటి వారు సీనియర్స్ ఉంటే రాష్ట్రానికి మరింతగా అది దోహదపడుతుంది, బలపడుతుంది అనేటువంటి ఒక అంశం. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళు ఈ రాజకీయ జీవితంలో అనేక రకాల ఆటుపోటులను, అనేక రకాల అప్ అండ్ డౌన్స్, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అవమానకరమైనటువంటి పరిస్థితులు అన్నిటిని కూడా ఎదుర్కొంటూ వచ్చారు. ఇలాంటి సందర్భంలో ఆయన రాజకీయ జీవితంపై అనేక రకాల ఆలోచనలు, అలాగే ఆయనకి సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా ఈరోజు మనం చూసాం. ఆయన జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ దగ్గర నుంచి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలకమైనటువంటి వ్యక్తులు, టాలీవుడ్, హాలీవుడ్ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు అందరూ కూడా, ఏ రకమైనటువంటి ప్రతిపక్ష నాయకులు కూడా ఆయన్ను పొద్దున్న లేస్తే తిట్టుకునేటువంటి వారు కూడా ఆయురారోగ్యాలతో మంచి జీవితాన్ని కొనసాగించాలి, ఆయన రాజకీయ ప్రయాణం ఇంకా ముందుకు వెళ్ళాలి అని ట్వీట్ల ద్వారా అభినందనల వెల్లువ, శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటువంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సాగుతుంది. భవిష్యత్ కాలంలో మొత్తం పట్టాభిషేకం తన కుమారుడు లోకేష్కి అప్పగించబోతున్నారు. పార్టీ పగ్గాలు కూడా ఆయనే నడిపిస్తారు. ఇక పూర్తి స్థాయిలో ఉండవల్లి టు ఢిల్లీ ఆయన ప్రయాణం ఉండబోతుంది. ఖచ్చితంగా ఢిల్లీకి పరిమితం కాబోతున్నారు అనే చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికైతే చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి రాబోయే రోజుల్లో అనేది. మొత్తానికైతే మరొక్కసారి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దయచేసి ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.